నమస్తే. ఈరోజు చోలే శనగ ఎట్లా తయారు చేసుకున్నామో చూద్దాం. ఈరోజు మనము చోలే శనగ వండుకుందాము. ఒక కప్పు నేను శనగలు నానబెట్టుకున్నా, ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నా. ఇప్పుడు కుక్కలు వేసి ఉడకబెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, చిటికెడు పసుపు వేసుకుందాం. కుక్కరు మూత పెట్టుకొని చెన్నను ఉడికించుకుందాం. ఇప్పుడు చోలే చెన్న ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసిన కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు చోలే శనగకు 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఒక 4-5 టమాటాలు తీసుకున్నా. ఇవి కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉల్లిగడ్డలు టమాటాలు ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యింది. ఉల్లిగడ్డ తీసుకొని టమాటా ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. టమాటా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటా మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చోలే శనగకు ధనియాలు, జీలకర్ర వేయించుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు మంచిగా వేగినాయి కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. స్టవ్ బంద్ చేసి శనగలు ఉడికినాయేమో చూసుకుందాం. శనగలు మంచిగా ఉడికినాయి కదా, ఉప్పు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుందాం. టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైంది కదా, నూనె పోసుకుందాం. ఒక 4-5 స్పూన్ల నూనె పోసుకున్నా. కొంచెం జీలకర్ర వేసుకుందాం, చిన్న బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లము. అల్లం పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు చోలే శనగ వేసుకుందాము. చోలే శనగ వేసుకొని 1 నిమిషం నూనెలో ఉడికించుకుందాం. 1 నిమిషం మూత పెట్టుకుందాం. మంచిగా ఇప్పుడు 1 నిమిషం ఉడికింది కదా చోలే శనగ. ఇప్పుడు కారం వేసుకుందాం. 4 స్పూన్ల కారం వేసుకుంటాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మసాలా, ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని టమాటా ఉల్లిగడ్డ పట్టిన పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. శనగలు ఉడకబెట్టిన నీళ్లు పక్కన పెట్టుకున్నా, ఇలా పోసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని పేస్ట్ పోసుకుందాం. మంచిగా పేస్ట్ వేసుకున్నాం కదా, టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చోలే శనగ అయిందేమో చూద్దాం. మంచిగా చోలే శనగ అయిపోయింది. ఇక ఉప్పు వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాం. ఒక్క నిమిషం పెద్ద గ్యాస్ పెట్టుకొని బంద్ చేసుకుందాం.
స్టవ్ బంద్ చేసుకుందాం. మంచిగా చోలే శనగ అయిపోయింది. చోలే శనగ కూర తయారైంది. మంచిగా దీనికి పూరి మంచిగా ఉంటది. దీంతో తింటే మంచిగా మీరు కూడా ట్రై చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి.